లెంటులోని 39వ దినము మంచి శుక్రవారము మహాశుక్రవారము 3 శిలువలు ప్రార్థన తండ్రి ఇన్ని దినములు మానిమిత్తమై శ్రమపడిన నీవు నేటి దినముతో నీ శ్రమను ముగించనయ్యున్నావు జీవమయ్యున్న నీవు మరణించినావు మేమేమి గ్రహించగలము గ్రహించినను ఏమని స్తుతించగలము నేటి దినముతో నీ శిలువవేతను సమాప్తము చేసినావు మా మీదనున్న శిలువలను తొలగించుకొనుటకు ఈలాగు నీ శిలువను మాకు ఆధారముగా చేసినావు నేటి దిన శిలువయానము ద్వారా నీ అంతరంగములోని వర్తమానము నీ శిలువలో ముండి మాకు దయచేయుమని శిలువపై మరణించిన యేసునామమున వేడుకొనుచున్నాము ఆమేన్ మనకు శిలువను ధ్యానించుట మామూలైపోయినది మామూలు అనే దానివల్ల జయింపబడక నూతనమైన ఉద్రేకముతో నేడు శిలువను ధ్యానించుకొందము కల్వరికొండమీద 3 శిలువలున్నవి 1 రక్షింపబడిన వాని యొక్క శిలువ 2 రక్షింపబడకుండా మారుమనసు లేకుండా చనిపోయిన వాని యొక్క శిలువ 3 సర్వలోక పాపభారమును మోసి పరిహరించి రక్షింపవచ్చిన రక్షణకర్త యొక్క శిలువ ప్రభువు శిలువ రక్షింపబడిన వాని శిలువకునూ రక్షింపబడని వాని శిలువకునూ వెలుపలనుందక మధ్యనున్నది నీవు రక్షింపబడినావు అని కుడిప్రక్కనున్నవానితో చెప్పుటకు నీకు కూడా శిలువ చూపించాను అని ఎడమప్రక్కనున్నవానితో అనేటందుకు 2 శిలువల మధ్యను ఆయన శిలువ ఉన్నది ప్రభువు శిలువలో నుండి 2 వర్తమానములిచ్చినారు 1 నీవు బ్రతికిపోయినావు 2 అయ్యూ నీవు చచ్చిపోయినావు మధ్య శిలువలో నుండి బయలుబేరిన వర్తమానము ఇదే నేడు సంఘచరిత్ర ప్రపంచచరిత్ర అలాగేయున్నవి కొందరు రక్షింపబడుచున్నారు కొందరు లెక్కచెయ్యనందున రక్షింపబడుటలేదు పొరపాటు నరునిదే ఈ దినము భూమిమీదనున్న సంఘము ధ్యానము చేయుచున్నది మధ్యశిలువను గూర్చి మనము ధ్యానించవలెనని బోధకులు కంఠమెత్తి బోధిస్తారు అది తప్పుకాదు నేడు ఆయన శిలువ మనకు కనబడుచున్నది కుడి ఎడమప్రక్కల నుండు శిలువలు మానవులమైన మనము మోయవలసిన శిలువలు మధ్యశిలువ మన శిలువను పరిహరించు నిమిత్తము క్రీస్తు వ్రేలాడిన శిలువ మన శిలువలు పరిహరించవలనంటే ఆయన శిలువ అనుభవించవలసినదే 3 శిలువలు ఒకచోట పెట్టండి వేరుగా ఉంచండి మరి 3 శిలువలు జ్ఞాపకము చేస్తున్నాను ఇవి మన జీవితకాలములో కనిపిస్తున్న శిలువలు ఇప్పుడు చెప్పనాయున్న శిలువలు ఇవి క్రీస్తు నామధారి యొక్క లేక విశ్వాసి యొక్క 3 శిలువలు ఈ 3 శిలువలు పరిహారం కావలను అనగా ముగింపు కావలను సంఘమునకు కూడా ఈ 3 శిలువలున్నవి ఈ 3 శిలువలు సంఘము ఎత్తుకొనవలను ఒక కాలము వచ్చుచున్నది అప్పుడు శిలువ ఎత్తివేయబడును అప్పుడు సంఘము మహిమలోనికి వెళ్ళును ఆ సంఘము ఆ సమయము వచ్చువరకు ఈ శిలువలు సంఘములో ఉంటున్నవి అవి 1 వంశాధార శిలువ 2 పాపఫలిత శిలువ 3 సువార్త ప్రకటన అనే జ్యోతి పట్టుకొని ఇతరులకు ప్రకటించేటప్పుడు వచ్చే హింస శిలువ 1 వంశాధార శిలువ సంఘములో విశ్వాసులున్నారు అవిశ్వాసులు నామక క్రైస్తవులు ఉన్నారు ఎన్నిమార్లు దేవుని వర్తమానము వినబడినను మనస్సు మారనివారుసూ ఉన్నారు ఈ పందిరి క్రింద ఉన్నవారెవరు ఈ నిమిషమందు నిలువబడి నాకు తెలిసినంతవరకు మారుమనసు పొందియున్నానని చెప్పగలిగినవారే నా హృదయము పవిత్రముగా ఉన్నది దేవుని దృష్టిలో పవిత్రముగా ఉన్నదని ఎవరు చెప్పగలరో వారే శిలువను సరియైన రీతిగా ధ్యానించగలరు ప్రభువు శిలువను గూర్చి తమ శిలువను గూర్చి ధ్యానించగలరు అందరూ అలాగు ధ్యానించగలరా లేదు అందరూ ధ్యానించలేరు నామక క్రైస్తవులు విశ్వాసులు అవిశ్వాసులు అందరూ దేవునికి ఇష్టమైన రీతిగా అంగీకారముగా ఉండే రీతిగా ధ్యానించలేరు నాకు తెలిసినంతవరకు ఏ కళంకమూ లేదు అన్నింటినీ పరిహారం చేసుకున్నాను అని ఎవరు చెప్పగలరో వారే ధ్యానము చేయగలరు వాక్యమును బాగా పరిశీలన చేసేటప్పుడు పరీక్షించుకునేటప్పుడు మహా గొప్ప చిక్కు కనిపిస్తున్నది అదేదనగా చూస్తేనే తలస్తేనే అనుకొంటేనే చేస్తేనే పాపము ఇలాగూ ఈ 3 పరీక్షలకు ఎవరు నిలువబడగలరో వారే శిలువ ధ్యానములో నిలువబడగలరు భూలోకములో ఎంత గొప్ప విశ్వాసి అయినను భక్తుడైనను కష్టము అనుభవింపక తప్పదు ఎవరైనా వారికి కలిగిన మంచి అనుభవము చెప్పగలరు గాని కష్టాలు కూడా చెప్పగలరా పలానే విషయములో కష్టము నష్టము చింత బాధ కలిగినదని చెప్పగలరు అయితే ప్రభువారి కష్టములు తొలగింపదా అని అందరు ఆ కష్టములని శిలువనే చెప్పుచున్నారు లోకమానవులందరూ మోస్తున్న శిలువలు ప్రభు శిలువకు సమానమైన శిలువలు కాదు విశ్వాసులతో సంభాషించండి అయ్యా ఈ కష్టము ఎందుకు వచ్చిందంటే మా వంశములో ఈ కష్టమున్నది ఆ వంశములో ఉన్నదానిని బట్టి నాకు వచ్చింది అది ప్రభూ తీసివేస్తే పోవును గాని లేకపోతే అది పోదు అనును అది ఒక ముల్లు అది వంశపారంపర్యముగా వచ్చిన శిలువ గనుక దానిని అతడు మోయవలను
మోస్తూ మోస్తూ ప్రభువును మహిమపరచవలెను. ప్రభువు తీసివేసినా తీసివేయకపోయినా మోయవలెను. స్వకీయ పాపఫలిత శిలువ. విశ్వాసి కాకముందే అనగా ప్రభువుని ఎరుగకముందు పిదప విశ్వాసిగా మారిన తర్వాత తాను చేసిన పాపము వల్ల కష్టము కలుగును. ఆ కష్టము విశ్వాసిని విడిచిపెట్టలేదు. మారుమనసు పొందినారుగాని పాపము వలన తన జీవితములో వచ్చిన కీడు పోలేదు. అది ఎప్పుడూ కనబడుచున్నది. పాపము పోయినదిగాని పాపఫలితము పోలేదు. అది ఎప్పుడో పోవునుగాని నిత్యముండదు. ఏది గొప్ప శిలువ? వంశాధార శిలువ, పాపఫలిత శిలువ? అప్పుడప్పుడు శోధన, పాపము కూడా నిజమే. క్షమాపణ నిజముగాని పాపఫలితమెందుకుండవలను? అప్పుడు ప్రభు ఎడల అతనికి విసుగుదల కలుగును. మీకు ఏ శిలువ ఉన్నదో పరీక్షించుకుని ప్రభు శిలువను బట్టి పరిహారం చేసుకొనండి. మీ విశ్వాసమును బట్టి స్తుతివల్ల, కృతజ్ఞతవల్ల, సహింపువల్ల పరిహారం చేసుకొనండి. రక్షింపబడిన విశ్వాసి ఎల్లప్పుడూ శిలువమీద ఉండడు. కొంట సమయము మాత్రమే శిలువమీద ఉండును. సువార్త శిలువ. సంఘస్థులమీద ఉన్న శిలువ. ఒక విశ్వాసి ఉన్నాడు. గ్రామ సంచారము చేసి సువార్త ప్రకటించాడు. అజ్ఞానులు పట్టుకున్నారు, కొట్టారు. చాలా దినములు మంచం మీద ఉన్నాడు. చనిపోయాడు. పాపము చేసినావా అని అడిగితే నాకు తెలియదన్నాడు. ఇది ఏ శిలువ అని అడిగితే తెలియదన్నాడు. అతనికి తెలియకపోవచ్చునుగాని మనకు తెలుసు. సువార్త ప్రకటించినందున అతనికి శిలువ వచ్చినది. ఈ 3 శిలువలలో ఏ ఒక్క శిలువ, ఏ 2 శిలువలు, ఏ 3 శిలువలు, ఏ శిలువ మీరు మోస్తున్నారో అను ప్రశ్నకు జవాబు మీరే చెప్పుకోండి. మీరు మీ ఇష్టం పనికిరాదు. పై శిలువలు ప్రభువు మనమీద పెట్టలేదు. ఒకటి మాత్రమే పెట్టినారు. అది సువార్త ప్రకటించే భారం. ఈ శిలువ మీద పెట్టబడియున్నది. అది మన అందరము ఎత్తుకొనవలసియున్నది. అది ఎత్తుకొన్నప్పుడు శ్రమలు, శిలువలు అనేకము మనకు రావచ్చునుగాని ఈ శిలువను దించివేయకూడదు. సువార్త శిలువకు మరియొక ఉద్యోగమున్నది. వంశాధార శిలువకు కూడా మరియొక ఉద్యోగమున్నది. అయితే ఈ సువార్త శిలువ ఉద్యోగమే ఒక గొప్ప పాఠము, బహు గొప్ప పాఠము. అయితే ఏదో ఒక పాఠము నేర్పించుట వంశాధార శిలువ యొక్క ఉద్యోగ ధర్మము. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాఠము నేర్పును. నాకు నేర్పిన పాఠము మీకు నేర్పదు, మీకు నేర్పినది నాకు నేర్పడు. శిలువ లేకపోతే గొప్ప పాఠము బోధపడదు. పాపము పాపముగానే ఉండును, శ్రమ కాదు. సువార్త శిలువ లేకపోతే, పాపఫలిత శిలువ లేకపోతే ఆ పాఠము బోధపడడు. ప్రభువు పాపఫలితమును తీసివేయలేదు. వాటి ద్వారా మనకు కావలసిన బోధ, అనుభవము నేర్పుటకు వాటిని తీసివేయలేదు. పాత పాఠము నుండి క్రొత్త సంగతి నేర్పును, జ్ఞానోదయం కలిగించును, అనుభవపూర్వకముగా ఎరిగించును. ఈ 3 చేసే పని శిలువ యొక్క గొప్ప సాధనమయ్యున్నది. కష్టం, శ్రమ, హింస ఉన్నదిగాని హాని ఏమీ లేదు. జ్ఞానపాఠం, అనుభవపాఠము ఉన్నది. ప్రతి విశ్వాసి యొక్క జీవితకాలము పొడుగునా ఈ 3 శిలువలు ఉన్నది. ఈ 3 శిలువలను అందరూ సంతోషముతో భరించవలను. బైబిలులో కథ ఉంది. అపోస్తలుల కార్యములు 5:33-42. ఇక్కడ ప్రభువు యొక్క శిష్యుల కేసు విచారణ జరుగుచున్నది. అందువలన ప్రభువు యొక్క శిష్యులు కోర్టుకు వెళ్లినారు. విచారణ అయ్యింది. అధికార దండన జరిగినది. దెబ్బలు పడ్డారు. అయితే బయటికి వచ్చి నవ్వుకున్నారు, మురిసినారు. ఎందుకు? ప్రభువు నామఘనత కొరకు ఎంత భాగ్యము దొరికినది, ఎంత గొప్ప ధన్యత లభించినది అన్నారు. అలాగు ఎవరంటారు? పేతురు, యోహాను గనుక అలా అన్నారు. మనలో అలాగు ఎవరంటారు? నాలో ఏమీ పొరబాటు లేదుగాని శ్రమ వచ్చిందంటారు. అంతేగాని భాగ్యము కలిగినదంటారా, ధన్యత అంటారా? ఎవరైతే అలా అంటారో వారు మహాధన్యులు. భూమిమీదే ఆ మహాభాగ్యము వారికి, ఆ శిష్యులకు ఎందువల్ల కలిగినది? కల్వరిగిరి శిలువ ఎరుగుదురు గనక వారికి గొప్ప అనుభవము కలిగినది. మనలో ఎవరైనా సేవకు సమర్పణ అయిపోయినవారు, పూర్తిగా సమర్పణ అయిపోయినవారు ఉంటే, వారు పూర్తిగా సమర్పణ అయితే మాత్రం శిలువ రాకమానదు. అంతా శిలువగానే కనిపించును. విశ్వాసి యొక్క జీవితకాలము ఎప్పుడు మారినదో ఆ సమయం మొదలు జీవాంత పర్యంతము శిలువ ఉండకమానదు. శిలువని జయించుట ఎట్లు, పరిహరించుట ఎట్లు? విసుక్కునేవారు ఎప్పుడూ శిలువ వలన మేలు పొందలేరు. పైకి మాత్రమే కాట, అంతరంగములో విసుక్కునువారికి కూడా శిలువ వల్ల మేలు రాదు. కీడు మిక్కిలి చౌకగా వస్తుంది. సంతోషముతో అనుభవిస్తే శిలువ వల్ల తప్పక మేలు కలుగుతుంది. నాకు నా మనోదృష్టిలో 3 జెండాలు కనబడుచున్నవి. 1 శిలువ మోసిన, 2 శిలువ సహించిన, 3 శిలువ యందు సంతోషించిన వారికి ఆ 3 జెండాలు ఉండును. శిలువలు సహించేవారు ఎందుకు సహించగలరంటే వారు ప్రభువు శిలువ నెరిగినవారు గనుక సహించుకొందురుగాని ఎందుకు విసుక్కుంటారు? ప్రభువు శిలువ ఎరుగుదురు గనుక ఎందుకు స్తుతి చెయ్యరు? ప్రభువు శిలువ నెరుగుదురు గనుక ఎందుకు కృతజ్ఞత కనపరచరు? వారు ప్రభువు శిలువని ఎరుగుదురు గనుక ఈ 3 శిలువలు సహించేవారికి 3 జెండాలు రావలెను. సహించుకోవడం వల్ల ప్రభువు పునరుత్థానం పొందినారు. ఆయన తన మరణము వరకు, చివరకు భూస్థాపనలో కూడా సహించినారు గనుక జెండావలే పైకి ఎత్తబడ్డారు. పునరుత్థాన దినోదయం ఆయన కలిగిన జెండా. ఆ జెండాని బట్టే మనకును నేదు జెండా. ఆ జయమును బట్టే మన జయమును ఉన్నవి.
శిలువ సహింప జయము కలుగును గనుక మనకు శిలువ సహింపును బట్టి జయము కలిగినది. ఈ 3 జెండాలు ప్రతి విశ్వాసి యొక్క జీవిత చరిత్రలో అనగా పై 3 పనులు చేసినవారికి 3 జెండాలు ప్రభువు జెండాను బట్టియే ఈ 3 జెండాలు మనకు కలిగినవి. 1 జెండా ఒక విశ్వాసి కుడి ప్రక్కన, 2 మరొక జెండా విశ్వాసి ఎదమ ప్రక్కన, 3 మూడవ జెండా విశ్వాసి యొక్క శిరస్సు తిన్నగా ఉండును. ఈ 3ను మహిమగల జెండాలే. జయమును చూపించే ఈ జెండాలు ప్రభువు జయమును మన జయమును సూచించును. 1 అనన్యపాపి వంశాధార శిలువ సహించుటలో ఏమి గొప్పతనమున్నది? తల్లిదండ్రులు చేసేదేమో మీరు సహించుచున్నారు గనుక అందులో ఏమి గొప్ప? విసుక్కొనడం లేదు, సహిస్తున్నాము, అందులో ఏమి గొప్ప? మరి ఎందులో గొప్ప ఉన్నది? సువార్త ప్రకటించేటప్పుడు నీకు కలిగిన కష్టములన్నీ సంతోషముతో అంగీకరించేటప్పుడే గొప్ప ఉన్నది. ఓ విశ్వాసీ, నీ చెవిలో ఒక మాట చెప్పుచున్నాను, వినగలిగితే విను. చెవిగలవాడు వినవలనని ఉన్నది. నేను చాలా శ్రమపడుతున్నాను, సహిస్తున్నాను, విసుక్కొనుటలేదు అని అంటున్నావు. అందులో ఏమి గొప్పతనమున్నది? ఆ గొప్పతనము లేనప్పుడు ఈ గొప్పతనమెందుకు? నేను సువార్త నిమిత్తము బాధ, హింస జెండా విశ్వాసి యొక్క శిరస్సు తిన్నగా ఉండును. ఈ 3ను మహిమగల జెండాలే. జయమును చూపించే ఈ జెండాలు ప్రభువు జయమును మన జయమును సూచించును. 1 అనన్యపాపి వంశాధార శిలువ సహించుటలో ఏమి గొప్పతనమున్నది? తల్లిదండ్రులు చేసేదేమో మీరు సహించుచున్నారు గనుక అందులో ఏమి గొప్ప? విసుక్కొనడం లేదు, సహిస్తున్నాము, అందులో ఏమి గొప్ప? మరి ఎందులో గొప్ప ఉన్నది? సువార్త ప్రకటించేటప్పుడు నీకు కలిగిన కష్టములన్నీ సంతోషముతో అంగీకరించేటప్పుడే గొప్ప ఉన్నది. ఓ విశ్వాసీ, నీ చెవిలో ఒక మాట చెప్పుచున్నాను, వినగలిగితే విను. చెవిగలవాడు వినవలనని ఉన్నది. నేను చాలా శ్రమపడుతున్నాను, సహిస్తున్నాను, విసుక్కొనుటలేదు అని అంటున్నావు. అందులో ఏమి గొప్పతనమున్నది? ఆ గొప్పతనము లేనప్పుడు ఈ గొప్పతనమెందుకు? నేను సువార్త నిమిత్తము బాధ, హింస, ఇరుకు, నింద, ప్రతికష్టము, సంతోషముతో అనుభవిస్తున్నానని చెప్పగల విశ్వాసి ఉన్నాడా? ఈ 2 గొప్పతనములకు శ్రమపడుట, సహించుట ఆ ధ్యానములు. శిలువయందు సంతోషించుట లేకపోతే వీటికి విలువలేదు. సువార్త శ్రమానుభవము వల్ల కలిగిన ఆనందము నీకు లేకపోతే ఈ 2 గొప్పతనముల వల్ల ప్రయోజనమూ లేదు. ప్రభువు యొక్క శిలువ ధ్యానముల వల్ల మేలు కలగకపోతే ఈ 3 శిలువల వల్ల ప్రయోజనము లేదు. సువార్తికులు శ్రమపడేటప్పుడు ప్రభువు నేను కూడా నీతో శ్రమపడుతున్నాను అని చెప్పును. అప్పుడు గొప్ప విలువ, మేలు కలుగును. శిలువ చరిత్ర ముందుగా నీకు ప్రకటింపబడకపోతే మహిమగల శిలువ చరిత్ర బోధపడేటట్లు నీవు వీధిలోకి వెళ్లి ప్రకటించితే ఏమీ లాభమూ లేదు. ఒక ఇవాంజలిస్టయ్యా, 1 గంటసేపు నేను కష్టపడి బోధించితే ఎవరికీ వాక్యము తెలియలేదు, నచ్చలేదు అన్నారు. అప్పుడయ్యగారు, అడుగుకోవడానికి వచ్చినాడుగాని శిలువ బోధించడానికి రాలేదు అన్నారు. నీకు మొదట శిలువ ధ్యానము లేదు, అనగా నీ జ్ఞానమునకు శిలువ ధ్యానమున్నది కాని నీ హృదయమునకు శిలువ ధ్యానమనేది అందలేదన్నారు. అటువంటి సువార్తికులందరూ ప్రకటించుట మానివేయవలను. అనుభవము గలవారు శిలువ చరిత్ర ఒకదాని తర్వాత మరొకటి వరుసగా చెప్పగలరు. అయితే అనుభవము లేనివారు అలాగు చెప్పలేరు. ప్రభువు శాపఫలితము బహు చక్కగా బోధించినా అంగీకరించనివారున్నారు. కొందరు మంచి బోధకులున్నారు, అయితే వారిని ఇతరులు గ్రహించలేకపోవచ్చు. ఈ దినము శిలువధ్యానము బాగుగా చేయగలిగితే దానికి కారణము ఏమయ్యుండునో అది తలస్తే, అనుకుంటే, చూస్తే కాదుగాని చేస్తేనే సరిసరి అని తలంచినవారే బాగా శిలువధ్యానము చేయగలరు. ఎవరు శిలువధ్యానము బాగా చేయగలరో వారు సువార్త ప్రకటించగలరు. ఎవరు సువార్త బాగా ప్రకటించగలరో ఆ 3 శిలువలు వారే మోయగలరు. ఎవరు మోయగలరో వారికే జెండాలు. ఎన్ని పాపములు చేసినా చివరకు నాదే జెండా అని ఎందరు తలస్తే, చూస్తే, చేస్తే, అనుకుంటే దానిని బట్టి వారు ధ్యానము చేసిన స్థితిని బట్టి వారికి జెండా రాగలదు. 3 జెండాలన్నారు. అవి ఏమి జెండాలు? జయజెండాలు. విజయగీతములు పాడరే. కుడివైపున ఒక గుట్ట ఉన్నది. ఏమిటి గుట్ట? అది చెత్తగుట్ట కాదు, రాళ్లగుట్ట కాదు, వజ్రాలగుట్ట. అది దేవుని వాక్యగ్రంథములో ఉన్నటువంటి వాగ్దానముల గుట్ట. విశ్వాసి ఆ గుట్టమీద జెండా. విశ్వాసి అయిన తారీకు మొదలు తాను ఈ లోకములో విశ్వాసయాత్ర చేయుచున్నప్పుడు శిలువలు కూడా అతని వెంబడి వెళ్ళును. అలాగే ఈ గుట్ట కూడా వెళ్ళును. ఈ గుట్ట లేకపోతే విశ్వాసికి జయములేదు. ఈ గుట్టపై ఏ వాగ్దానము ఉన్నది? నీ రక్షకుడు సహించినారుగదా అనే వాగ్దానమున్నది. ఎందుకు భయపడవలను? ప్రభువు సహించినారుగదా,
ఫర్వాలేదని ధైర్యము చెప్పును. అటువంటి వాగ్దానములు బైబిలులో 30,000 వాగ్దానములున్నది గనుక అన్ని వాగ్దానములుంటే విశ్వాసికి ఏమి భయము? ఏ సమయమునకైనా పనికివచ్చిన వాగ్దానమున్నది. అదేదనగా నేనున్నాను అని ప్రభువు అంటారు. అది తళుకుతళుకుమని మెరయిచుండును. విశ్వాసులు వాగ్దానములను నమ్మినారు, వాటిమీద ఆనుకున్నారు గనుక జయము కలిగినది. గనుక జెండా వచ్చును, అది గొప్ప జెండా. అబ్రహామును గురించి వ్రాయబడినదేమనగా, అబ్రహాము దేవుని నమ్మినారు గనుక ఆయన నమ్మిక నీతిగా ఎంచబడెను. అబ్రహాము విశ్వాస వాగ్దానము మీద ఉన్నాడు గనుక ఫర్వాలేదు. వాగ్దానముల గుట్ట, కల్వరి గుట్ట, నెరవేర్పుల మెట్ట. మనిషిని బ్రతికించుటకు ఒక వాగ్దానము చాలును. అయితే మనకు 30,000 వాగ్దానములున్నవి. వాగ్దానముల జెండా నమ్మనందువలన కలిగిన జెండా ఒకటి ఉన్నది. అది నిరాశ జెండా. ఈ ప్రక్కన ఒక జెండా ఉన్నది. అది ఏమి జెండా? అది సంతోషించే జెండా. ఈ వాగ్దానములు చూచినప్పుడు, బైబిలు తెరచినప్పుడు ఎక్కడో ఒక వాక్యము కనబడగా ఇది నాకే అని సంతోషించుచు ధైర్యము కలిగి సంతోషించుచుండవలెను. అయితే మనిషి స్వభావము నిరాశ. గాని ఈ వాగ్దాన జెండా చూచినప్పుడు సహింపు కలుగును. ఒక ప్రక్కన సహింపు ఉన్నది, రెండవ ప్రక్క సహింపు లేదు. ఎందుకనగా వాగ్దానముల వలన బలము పొందడము లేదు గనుక సహింపు లేదు. ఆకలిగా ఉన్నప్పటికినీ కొందరు సహించుకుంటారు, దాని పేరు సహింపు. ఆకలి ఉన్నను ఓపిక పట్టుట జరుగును, ఎందుకనగా సహింపు ఉన్నది గనుక. 5 నిమిషములు ఓపిక పట్టి భుజించువారికి బలము వచ్చును. అట్లే వాగ్దానము వల్ల బలము కలుగును. సొంతగా కష్టపడినందున సహింపును కలుగును. ఒక జెండా వాగ్దానముల కొరకైన జెండా, ఇంకొక జెండా సహింపు కొరకైన జెండా. 10 గొప్ప వాగ్దానముల కంటే సహింపు జెండా గొప్పది. సహింపు ఉన్నది గనుక వాగ్దానము చూదగానే బలము వచ్చినది, ధైర్యము వచ్చినది. సిలువ మోసేవారికి చిరసౌభ్యోన్నతిరా అను పాటలోని వచనం మా యేసు శ్రమ సహించుకున్నందుకు జెండా. వాగ్దానము నమ్మినందుకు విశ్వాసీ శిరసు మీదనున్న సిలువ. అది ఏమీ? విశ్వాసీ దైవ వాగ్దానముల మీద ఆనుకొని బలము ధైర్యము పొందుచూ శ్రమలు సహిస్తూ సొంత శక్తి మీద ఆనుకొనలేదు. వాగ్దానముల వల్ల కలిగిన విశ్వాసమునైనను బలమునైనను ధైర్యమునైనను అది పరలోకపు తండ్రిదే అని తనకు తాను వట్టివానిగా నెంచుకొని నిరీక్షించితే మనోదృష్టి అంతా పైతట్టు ఉంటే అది గొప్పది. వారి నిరీక్షణకర్త పరలోకములో తండ్రి కుడిపార్సమునున్నాడు గనుక ఈ నిరీక్షణ, ఈ పౌరస్థితి అక్కడ ఉన్న వాగ్దానకర్త వల్ల బలము పొందును. పైకి చూచినందుకు పైన ఒక జెండా, స్వశక్తి, వంశము, బలము, విద్య, పలుకుబడి, సామర్థ్యం మీద ఆనుకొనలేదు గాని దేవుని మీద ఆనుకున్నారు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. యెరూషలేము పైనున్నది గనుక విశ్వాసికి నిరీక్షణ ఉన్నది గనుక నిరీక్షణ జెండా, వాగ్దాన జెండా, సహన జెండా. ఒక విశ్వాసి వాగ్దానము చూచి ఫర్వాలేదన్నాడు. శ్రమ కలిగినది అయితే నిరీక్షణ లేనందున వాగ్దానము పోయింది గనుక నిరీక్షణ గొప్పది. ఆ గొప్ప విశ్వాసి ఆ వేళ అవిశ్వాసి అయిపోయినాడు గాని తరువాత విశ్వాసి అయినాడు. మన పద్దు ఇంతే, ఈవేళ విశ్వాసము, రేపు అవిశ్వాసము. ఈ పద్దే మనము బ్రతికినంతకాలమూ ఉండును. ఈ పద్దుకు ఏమైనా పొద్దున్నదా? అడ్డులేదు, పద్దూ లేదు. అయితే నిరీక్షణ స్థిరముగా ఉండవలను. ఏది గొప్పది? నిరీక్షణ జెండా గొప్పది. మోక్షలోకము ఎవరికొరకు కనిపెట్టుచున్నది? విశ్వాసి కొరకు. ఎందుకు? ఎప్పుడు జీవయాత్ర ముగిస్తారో, ఎప్పుడు వస్తారో, రాగాని చేర్చుకుని నిరీక్షణ జెండాలివ్వడానికి ఎదురుచూస్తున్నది. కొడుగు ఎప్పుడు వస్తాడో అప్పుడు లోపలికి తీసుకొని వెళ్ళి స్నానం, విందు ఆచరింపజేసి అందరికీ చెప్పుతాను అని తండ్రి ఆశిస్తున్నాడు. అలాగే పరలోకపు తండ్రి కూడా ఆశిస్తున్నాడు. ప్రభువు మనకేది చూపిస్తారో అది పరలోకము వెళ్లిన తరువాత తండ్రి ఏమి ధరింపచేస్తారో, కిరీటం ఎప్పుడు వేస్తారో, నా విశ్వాసికి తగిన కిరీటం ఎప్పుడు ధరింపచేస్తానా అని పరలోకపు తండ్రి కనిపెట్టుచున్నాడు. ఎంతమందికి కావలెనో ఆ కిరీటం ధరించుకొనండి. ఇక్కడ శ్రమల ముండ్లు కిరీటం ధరించకపోతే అక్కడి మహిమ కిరీటం దొరకదు. సిలువ సహించడానికి, జెండా జయించడానికి, కిరీటం ధరించడానికి మాకు తగిన సహాయము దయచేయుము. అలాగూ క్రీస్తు ప్రభువు శ్రమలలో పాలుపొంది మహిమ కిరీటం సంపాదించు గొప్ప భాగ్యము ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.